హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ టీవీలో బ్రేకింగ్ న్యూస్ వేయడంతో భూమి జైల్లో ఉందని, శరత్చంద్రని భూమినే చంపాలని ప్రయత్నించిందని న్యూస్ రావడంతో భూమి దగ్గరికి హుటాహుటిన గగన్ పోలీస్ స్టేషన్కి బయలుదేరతారు. కరెక్ట్గా అదే టైంకి అపూర్వ చాలా రాక్షసంగా భూమిని కొడుతూ ఉండడంతో గగన్ గట్టిగా అపూర్వని ఆపి ఆ లాఠీని విరిచేసి, చూడపూర్వ, నీకు పలుకుబడి ఉంది కదా అని అమాయకమైన భూమిపై ఇంకొక్క దెబ్బ పడిందో నేను ఏం చేస్తానో నాకే తెలీదు అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు గగన్. ఒక పెద్ద లాయర్ అడ్వకేట్తో మాట్లాడి భూమి కోసం బెయిల్ని తీసుకువస్తారు గగన్. భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా గగన్ భూమి ఇద్దరూ ఇంటికి బయలుదేరుతారు, శారద వాళ్ళ ఇంటికి. భూమిని గగన్ తన ఇంటికి తీసుకువెళ్తారు. భూమిని ఆ పరిస్థితిలో చూసి పాపం శారద పూర్ణి ఇద్దరు షాక్ అయిపోతారు. అమ్మ భూమి, ఇదేంటమ్మా, ఒంటి నిండా దెబ్బలున్నాయేంటి, రామ్మ అని చెప్పి ఇంక పాపం దగ్గరుండి భూమిని పాపం ప్రేమగా చూసుకుంటూ భూమికి జ్యూస్ తాగిస్తూ ఉంటారు శారద. ఇంక పాపం భూమి దెబ్బలకి అలా ఆయింట్మెంట్ రాస్తూ ఉంటాడు గగన్. భూమి ఏడుస్తూ ఉంటుంది. భూమి, అసలు ఏం జరిగింది భూమి? నువ్వు నా దగ్గరే కదా అప్పటి వరకు ఉన్నావు, తర్వాత అక్కడికి ఎప్పుడు వెళ్ళావు? అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది భూమి అని అడుగుతారు గగన్. ఇంక భూమి ఏడుస్తూ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఏవండి, ముందు ముందు నాన్నకి ఎలా ఉందో ఒక్కసారి కనుక్కోండి ప్లీజ్ అని ఏడుస్తూ ఉంటుంది భూమి. ఇంకా గగన్ అయితే చెర్రీకి కాల్ చేస్తాడు. ఇది ఇలా ఉండగా చెర్రీ కాల్ లిఫ్ట్ చేస్తారు. హలో, ఏంటన్నయ్యా ఈ టైంలో కాల్ చేసావు అని అడుగుతారు. రే చెర్రీ, ఆ శరత్చంద్రకి ఇప్పుడు ఎలా ఉందిరా అని అడుగుతారు. వాడి గురించి నన్ను అడుగుతావేంటన్నయ్యా, వాడెలా ఉన్నాడో నాకు తెలీదు అని అంటారు. చెర్రీ తప్పు, వాళ్ళని అలా అనకూడదు, చెప్పురా అన్న చెర్రీ, ఏమైంది అని అడుగుతారు శారద. పెద్దమ్మ, సరే చెప్తాను, కండిషన్ చాలా క్రిటికల్గా ఉందని చెప్పారు, 24 గంటలు గడిస్తే కానీ ఏమవుతుందో తెలీదు అని చెప్పారు అని అంటారు. ఒక్కసారిగా భూమి పాపం బాధపడుతూ ఉంటుంది. ఇంకా వెంటనే గగన్, భూమి, నీపై చాలా పెద్ద కేస్ని రిజిస్టర్ చేయడం జరిగింది, నాకు చాలా హై ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి బెయిల్పై నిన్ను బయటికి తీసుకురాగలిగాను, అసలు ఏం జరిగిందో చెప్పు భూమి, ఏం జరిగింది అని అడుగుతారు గగన్. ఏవండి, మీరు నా కోసం ఐస్ క్రీమ్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు నాకు నాన్న ఫోన్ చేశారు. ఫోన్ చేసి నేను మీ దగ్గరికి వచ్చేస్తున్నందుకు నాపై కోప్పడ్డారు. తర్వాత నేను నాన్న దగ్గరికి హడావిడిగా బయలుదేరాను. తర్వాత నాన్నని అలా రక్తపు మడుగుల్లో చూశానండి. పోలీసులు ఎలా వచ్చారో ఎప్పుడొచ్చారో నాకు తెలీదు అని అంటుంది భూమి. ఆలోచనలో పడతారు గగన్. భూమి, అక్కడ నువ్వు అనుమానాస్పదంగా ఏదైనా చూసావా? దేనైనా మనుషుల్ని కానీ వాళ్ళని వెళ్తుండడం కానీ రావడం కానీ ఏదైనా చూసావా అని అడుగుతారు గగన్. భూమి వెంటనే అనుమానాస్పదంగా అంటే, ఏమండి, నాన్న రూమ్ లైట్స్ అన్నీ ఆఫ్ అయి ఉన్నాయి, నేను ఆన్ చేద్దామని స్విచ్ బోర్డ్ వెతుకుతున్నప్పుడు ఒక చైన్ నాకు తగిలింది, ఆ చైన్కి వీ లాకెట్ ఉంది అని అంటుంది భూమి. ఎస్, అయితే వాడే, ఎవడో వచ్చి శరత్చంద్రని హత్య చేయాలనుకున్నాడు. వాడు పారిపోయేలోపు నువ్వక్కడికి వెళ్ళావు కాబట్టి నింద నీపై మోపారు. అవును, అదే టైంకి అక్కడికి పోలీసులు ఎలా వచ్చారు అని అడుగుతాడు గగన్. ఆ పనివాడున్నాడు కదా, వాడు ఫోన్ చేశాడంట అని అంటారు. నువ్వు వచ్చిన 5 నిమిషాలకే పోలీసులు రావడం అంటే ఖచ్చితంగా ఇదంతా ఏదో ప్లాన్ లాగే ఉంది. భూమి, నువ్వు బాధపడద్దు, నీకు నేనున్నాను, అండగా తోడుగా నీకు నేనుంటాను భూమి. ఈ ప్రపంచంలో ఎవరు నిన్ను అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా ఒక ప్రేమించిన వాడిగా నేను నిన్ను అర్థం చేసుకుంటాను, నీకు ఎప్పటికీ తోడుగా నిలుస్తాను, నువ్వు నిర్దోషివని అందరి ముందు నిరూపిస్తాను అని చెప్పి ఇంకా గగన్ అలా పాపం ఏడుస్తున్న భూమి కన్నీళ్ళని తుడుస్తారు. ఇది ఇలా ఉండగా అపూర్వ తిరిగి హాస్పిటల్కి వస్తుంది. ఇంకా అపూర్వ హాస్పిటల్కి వస్తూ ఉంటే కృష్ణప్రసాద్ అపూర్వ దగ్గరికి వెళ్తారు. అపూర్వ అని గట్టిగా అరుస్తారు. ఏంటి కేపి, నోరు లేస్తుందేంటి అని అంటారు. అసలు నువ్వు మనిషివా పశువ్వా? నీకు బుద్ధి జ్ఞానం లేదా? వేరే వాళ్ళకంటే
నిజం తెలీదు. నీకు తెలుసు కదా, భూమి శరత్చంద్రకి శోభామ్మ చెల్లెలకి పుట్టిన కూతురని నీకు తెలుసు కదా. అలాంటిది తన కన్న తండ్రిని ఏ కూతురైనా చంపాలనుకుంటుందా? తను చంపిందని ఎవడో నింద వేస్తే నువ్వు వెళ్ళి తనని దారుణంగా కిరాతకంగా కొట్టి వస్తావా? నీకసలు దేవుడు బుద్ధినివ్వలేదా, సిగ్గునివ్వలేదా అని అడుగుతారు కృష్ణప్రసాద్. ఏయ్, నోరు లేస్తుందేంటి? ఇంకొక్క మాట నోరు జారావో అని అంటుంది అపూర్వ. ఏం చేస్తావు? చూడపూర్వ, ఎప్పుడైతే నీ రాక్షసత్వాన్ని భూమిపై చూపించావో అప్పుడే నువ్వు మనిషివన్నా ఆ చిన్న విషయాన్ని కూడా నువ్వు పోగొట్టుకున్నావు. గుర్తుపెట్టుకో, నా కొడుకు గగన్ వస్తాడు, వచ్చి నీ అంతు చూస్తాడు. భూమిని నువ్వు కొట్టిన దెబ్బకి ఇంతకింత ఖచ్చితంగా నీకు తిరిగి ఇచ్చేస్తాడు. అప్పుడు నువ్వు ఎక్కడికి తప్పించుకుంటావో చూస్తాను అని ఇంకా అలా గగన్ని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు కృష్ణప్రసాద్. అసలు నిజంగా భూమిని చంపాలనుకుందా, లేకపోతే వేరే దీని వెనకాల ఎవడైనా ఉన్నాడా? భూమి చంపాలనుకునుంటే భూమి జైలుకు పోతుంది, నా ఆస్తి నాకు దక్కుతుంది, బావ కూడా నాకు దక్కుతాడు. ఒకవేళ భూమి కాకపోతే వాడు ఎవడైనా నా చేతిలో అయిపోతాడు అని మనసులో అనుకుంటుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా ఇందు వంశీ వాళ్ళ అమ్మా నాన్న హాస్పిటల్కి వస్తారు. ఇంకా వాళ్ళని చూస్తూ ఉంటారనమాట అపూర్వ. అయ్యో మావయ్య గారు అని చెప్పి ఇంకా అలా ఏడుస్తూ ఉంటాడనమాట. పాపం మావయ్య అని ఇందు ఏడుస్తూ ఉంటుంది. పాపం శరత్చంద్ర గారికి ఇలా జరుగుతుందని మేము అనుకోలేదమ్మా అని ఇందు వాళ్ళ అత్తయ్య మావయ్య ఇద్దరూ ఇంకా ఓదారుస్తూ ఉంటారు. ఇదంతా చూస్తూ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడనమాట వంశీ. చంపాలనుకుంది నేనేనని వీళ్ళకి తెలీదు. నాకు అదృష్టం బాగా ఉంది కాబట్టి కరెక్ట్గా ఆ టైంకి ఆ భూమి వస్తుంది కాబట్టి ఆ భూమిపైకి నిందంతా నెట్టేశాను. ఇప్పుడు నా గురించి ఎవ్వరికి తెలిసే ఛాన్సే లేదు అని వంశీ హ్యాపీగా మనసులో ఫీల్ అవుతూనే బయటికి మాత్రం పాపం శరత్చంద్ర గారు, అమ్మా నేను ఇందు గుడికి వెళ్ళి వస్తాం, గుడిలో ఆయన కోసం ప్రదక్షిణలు చేసొస్తాం, ఇందు అని ఏడుపు నటిస్తూ ఉంటాడు వంశీ. ఇది ఇలా ఉండగా భూమి గగన్ ఇద్దరు ఇంకా అలా గెస్ట్ హౌస్కి వెళ్తారు. వెళ్ళి చుట్టూ చూస్తూ ఉంటారనమాట. లేదు, ఇక్కడ ఏదో జరుగుతుంది, సీసీటీవీ ఫుటేజ్ ఒకసారి చూపించు అని వాచ్మెన్ అడిగితే, సార్ నిన్నటి నిండే సీసీటీవీ అనేది రిపేర్ అయింది కాబట్టి పనిచేయటం లేదు అని చెప్తారు. ఏంటి పని చేయట్లేదా అని భూమి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ పనివాడు ఎక్కడున్నాడు అని అడుగుతాడు. వాడు టైం అయింది సార్, ఇప్పుడే వస్తారు అని చెప్తారనమాట వాచ్మెన్. వాడి నంబర్ నాకు ఇవ్వండి అని చెప్పి ఇంకా అలా పనివాడికైతే చెప్తూ ఉంటాడు. పనివాడి నంబర్ అడుగుతాడు గగన్. ఆ పనివాడు కాల్ ఎన్నిసార్లు చేస్తున్నా కాల్ లిఫ్ట్ చేయరు. ఏంటి వీడు ఎన్నిసార్లు చేస్తున్నా లిఫ్ట్ చేయట్లేదు అంటే ఖచ్చితంగా వీడిపై నాకు అనుమానంగా ఉంది అని గగన్ కంటిన్యూస్గా కాల్ చేస్తూ ఉంటారు. ఏవండి, వాడు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదంటే ఖచ్చితంగా వాడే ఏదో చేసుంటాడు అని అంటుంది భూమి. అవును భూమి, నువ్వు చెప్తుంటే నాకు అదే అనిపిస్తుంది అని గగన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటి అడ్రస్ తెలుసుకొని ఇంటికి వెళ్ళి చూసేసరికి వాడు నిన్న రాత్రే వేరే ఊరు వెళ్ళిపోయాడని తెలుస్తుంది. ఏంటి, వేరే ఊరు పారిపోయాడా? డౌట్ లేదు భూమి, ఖచ్చితంగా వాడి దగ్గర ఏదో నిజం ఉంది. ఆ నిజం ఏంటి అనేది తెలుసుకోవాలి అని గగన్ భూమి పాపం ఇద్దరు ఇంకా ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా వంశీ ఇంకా అలా ఇందు ఇద్దరు గుడికి వెళ్తే కరెక్ట్గా చెర్రీ కూడా అదే గుడికి వస్తాడు. ఇంకా వంశీకి ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది కదా, ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. తను ఆ గుడికి వచ్చి వంశీని చూస్తుంది. వంశీ, ఇందు నువ్వు ప్రదక్షిణ చేస్తూ నేను ఇప్పుడే వస్తానని తన దగ్గరికి వెళ్తాడు. ఏంటి ఇక్కడికి వచ్చావేంటి అని అడుగుతాడు వంశీ. నీ గురించి నీ భార్యతో చెప్దామని వచ్చాను అని అంటారు. అబ్బా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నేను ఏదో ఒక విధంగా నీకు సెటిల్ చేస్తానులే, నువ్వు వెళ్ళు అని అంటాడు వంశీ. సెటిల్ చేస్తే ఇక్కడ ఎవరు ఊరుకోరు. నువ్వు నాకు చేసిన అన్యాయానికి నువ్వు నాకు తాళే కట్టాలి.
నేను కోరుకునేది అదే అని అంటుంది ఆ అమ్మాయి. వెంటనే ఇంకా తన గొంతు పట్టుకుంటాడనమాట ఈ వంశీ. ఏయ్, ఏంటి సాఫ్ట్గా కనిపిస్తున్నాను? వీడి దగ్గర నుండి తాళి కట్టించుకుంటాం అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు నువ్వు? తను ఎవరనుకుంటున్నావు? ఇందు. తన అన్నకి తన మామకి ఎంత వస్తుందో తెలుసా? వాళ్ళ కాలి గోటికైనా నువ్వు సరిపోతావా? లేదు కదా. ఆస్తి లేదు కానీ అహంకారం ఎక్కువగా ఉందా? ఇంకొక మాట మాట్లాడావో చంపేస్తా అని ఇంకా గట్టిగా వంశీ అయితే బెదిరిస్తాడు తనని. ఇంక తను భయపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇదంతా చెర్రీ చూసేస్తాడు. ఒక్కసారిగా ఇంకా చెర్రీ అయితే షాక్ అయిపోతాడు. ఇంకదంతా వీడియో తీసి పెట్టుకొని చెర్రీ అయితే ఇంక చూస్తూ ఉంటాడనమాట. ఇంక గగన్ని కలుస్తాడు చెర్రీ. అన్నయ్య అన్నయ్య నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలన్నయ్య. ఇన్ని రోజులు మంచితనం ముసుగులో ఉన్న వంశీ ఎంత ఎంత చెడ్డవాడో ఇప్పుడు నాకు అర్థమైంది అన్నయ్య అని చెప్పి ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటాడనమాట తనైతే. ఇంక గగన్ కూడా ఆ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. చెర్రీ ఒకసారి ఆ వీడియో చూపించు అని అంటుంది భూమి. ఇంకా వీడియో చూపించేసరికి ఆ మెడలో లాకెట్ని చూస్తుందనమాట భూమి. ఏవండి, నిన్న నేను చెప్పాను కదా నాకు ఒక లాకెట్ తగిలినట్టు అనిపించిందని, అది అది ఇలాగే ఉందండి అని అంటుంది భూమి. నాకు అర్థమైంది వాడే చేసుంటాడు అని గగన్ ఫిక్స్ అయిపోతారు. ఇది ఇలా ఉండగా అపూర్వ ఏడుస్తూ శరత్చంద్ర దగ్గరే కూర్చుంటుంది. బావా నువ్వు లేవాలి బావా, నేను చూడాలి బావా, నువ్వు నాతో మాట్లాడాలి బావా అని ఏడుస్తూ ఉంటుందన్నమాట అపూర్వ. ఇంకప్పుడే శరత్చంద్ర ఎంత నక్షత్ర కానీ వీళ్ళు కానీ ఏడ్చినా సరే ఎంతకి రెస్పాండ్ అవ్వరు. కానీ భూమి హాస్పిటల్కి రీచ్ అవుతుంది. ఏంటే నువ్విక్కడికి ఎందుకు వచ్చావే అని అడుగుతుంది అపూర్వ. మీతో మాట్లాడడానికి రాలేదు, మా నాన్నని చూడ్డానికి వచ్చాను అని గట్టిగా అపూర్వని పక్కకి తోసేసి శరత్చంద్రకి వెళ్ళి దేవుడి పూజ చేసిన కుంకుమని పెడుతుంది. ఇంకా అలా తనకి పెట్టగానే శరత్చంద్ర మెల్లగా కళ్ళు తెరిచి భూమి వైపు చూస్తూ ఉంటారు. నాన్న అని అంటుంది భూమి. ఎస్ఐ కానిస్టేబుల్స్ అందరూ అక్కడే ఉంటారు. ఇంకా భూమితో శరత్చంద్ర, భూమి నువ్వు నా దగ్గరికి వచ్చేసావా భూమి, వచ్చేసావా అని అడుగుతారు శరత్చంద్ర. నాన్న, మీకు ఈ పరిస్థితి రావడానికి కారణం నేనని అందరూ అంటున్నారు నాన్న అని అంటుంది భూమి. వెంటనే ఎస్ఐ కూడా, సార్ అసలు ఏం జరిగింది? మీపై హత్యాయత్నం చేసింది ఎవరు సార్ అని అడుగుతారు. నాపై హత్యాయత్నం చేసింది ఎవరో కాదు, వంశీ అని అంటాడు. ఒక్కసారిగా ఇంకా ఎస్ఐ వాళ్ళు షాక్ అయిపోతారు. ఈ పాటికే వాడికి మ్యాటర్ లీక్ అయిపోయి ఉంటుందని. ఇంకా అలా గగన్ అయితే తన కార్ దగ్గరికి తీసుకువెళ్ళేసరికి ఆ కార్ డిగ్గీలో ఇంకా ఉంటాడనమాట. అలా వంశీ కాళ్ళు చేతులు కట్టేసి వంశీని బాగా కొడతాడనమాట గగన్. ఇదిగోండి, వీడు తప్పించుకోకుండా ఉండాలనే నేను వీణ్ణి ఇలా కట్టి పడేశాను. వీణ్ణి వెంటనే వీణ్ణి తీసుకువెళ్ళండి అని గగన్ అయితే వంశీని అరెస్ట్ చేపిస్తాడు. వంశీ చాలా కోపంగా గగన్ వైపు చూస్తూ, నువ్వు మాకు డబ్బులిచ్చి ఆదుకున్నావని మంచివాడు అనుకున్నా, కానీ నువ్వు నన్ను అరెస్ట్ చేయించావు, నీపై పగ తీర్చుకుంటా అని అంటాడు. వెంటనే ఇంకా ఒక్కటి చెంపపై కొడతాడనమాట గగన్. రేయ్ దుర్మార్గుడా, ఛీ, నువ్వు ఇలాంటి వాడివని తెలిస్తే నా చెల్లెల్ని అసలు నీకిచ్చి పెళ్లి చేసేవాడినే కాదు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఎవరికైనా చెడు చేస్తే అది నీకు రేపో మాపో తిరిగి నీకే తగులుతుంది. ఎవరికైనా మంచి చేస్తే ఆ మంచి కూడా నీకే తగులుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఇంకొకసారి ఎవరి జోలికైనా వచ్చావో అని గగన్ గట్టిగా బెదిరిస్తాడు. ఇంకా అలా గగన్ అయితే చెప్పేసరికి ఆ వంశీని అరెస్ట్ చేసి పోలీస్ తీసుకువెళ్తారు. అపూర్వ భూమి చంపలేదని తెలుసుకొని అలా ఇంకా చూస్తూ ఉంటుంది. అప్పుడే గగన్ అపూర్వ దగ్గరికి వస్తాడు. ఏంటపూర్వ, మాట పడిపోయిందా? నోరు జారావు కదా, కొట్టావు కదా, ఇప్పుడు ఏం చేస్తావు? ఏం చేస్తావు? నువ్వు కూడా వెళ్ళి ఇలాగే కొట్టించుకుంటావా అని అంటారు గగన్. రేయ్, ఇంకొక మాట మాట్లాడావో అని అంటుంది అపూర్వ. నువ్వు ఏమీ చేయలేవు, ఇప్పుడు చెప్తున్నాను, అందరి ముందు చెప్తున్నాను,
వినండి వినండి, ఆ శరత్చంద్రకు కూడా తిరిగి నార్మల్ అయిన తర్వాత ఇంటికి వచ్చాక చెప్పండి. భూమి నాతోనే ఉంటుంది, నా వెంటే ఉంటుంది. భూమి లాంటి మంచి అమ్మాయిని ఇంటి నుండి బయటికి గెంటేసిన మీకు భూమితో మాట్లాడే హక్కు లేదు. భూమిని నా వెంటే తీసుకువెళ్తున్నాను, నా భార్యగా. తన్ని త్వరలోనే పెళ్లి చేసుకుంటాను, ఇది ఫిక్స్ అని గగన్ ఇంకా చేయి పట్టుకొని భూమిని ఇంటికి తీసుకువెళ్తూ ఉంటారు. నక్షత్ర మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా గగన్ అలా భూమిని ఇంటికి తీసుకొచ్చి, భూమి నిన్ను ఒక్క మాట అడుగుతాను, నాకు నిజం చెప్తావా? అసలు ఆ శరత్చంద్ర అంటే ఎందుకు నీకంత అభిమానం, ఎందుకు నీకంత ఇష్టం? చెప్పు భూమి, నిజం చెప్పు అని కళ్ళల్లోకి చూసి అడుగుతారనమాట గగన్. ఏవండి, ఇంత నాకు చేసిన మీకు నిజం చెప్పడంలో తప్పేమీ లేదు. ఎందుకు ఆయనంటే నాకంత ఇష్టం అంటే ఆయన నా కన్న తండ్రి కాబట్టి అని చెప్పి పాపం భూమి చెప్తుంది. ఒక్కసారిగా గగన్ అది విని షాక్ అయిపోతారు. భూమి, నువ్వు ఏం చెప్తున్నావు? నువ్వు ఆ శరత్చంద్ర కన్న కూతురివా అని అడుగుతారు గగన్. అవునండి అని భూమి గగన్ని తన రూమ్కి తీసుకువెళ్ళి శోభాచంద్ర ఫోటోని చూపిస్తూ ఆ డ్రాలో ఉన్న శోభాచంద్ర అండ్ శరత్చంద్ర ఫోటోని చూపిస్తుంది. చూడండి, మా అమ్మ ఎంతో మంచివారు, అలాంటిది ఆ అపూర్వ రాక్షసంగా మా అమ్మని చంపి తను ఆ ఇంటికి మహారాణి అవ్వాలని అనుకుంది. కానీ నాన్నని ఎలా అయినా ఆ అపూర్వ నిజస్వరూపం తెలిసేలా చేయాలి. నాన్నకి మీరంటే ఇష్టం లేదు, మీ ఇద్దరి మధ్య శత్రుత్వం పెరగడానికి కూడా కారణం ఆ అపూర్వే. కాబట్టి ఇవన్నీ అడ్డులు అపార్థాలు తొలగిపోయి మీరు నాన్న ఇద్దరూ కలిసి ఉంటేనే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నానండి, అంతే అని పాపం భూమి చాలా ఎమోషనల్గా చెప్తుంది. భూమి కన్నీళ్ళని తుడుస్తాడు గగన్. చూడు భూమి, ఇన్నాళ్ళు ఆ శరత్చంద్రపై ఎంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నావా అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది భూమి, అర్థమైంది. ఒక కన్న తండ్రి కోసం కన్న కూతురు ఎంతలా తాపత్రయపడుతుందో ఇప్పుడు అర్థమైంది. నువ్వు కూతురిగా ఆ తండ్రి ఇంట్లో ఉండడమే మంచిది, కానీ నా దగ్గర కాదు. నువ్వు కోరుకున్నట్టే శరత్చంద్ర మావయ్యతో పెళ్ళి ఒప్పించిన తర్వాతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. శరత్చంద్ర మావయ్యని ఎలా మార్చాలో నాకు తెలుసు అని గగన్ హ్యాపీగా భూమిని అలా ఇంకా శరత్చంద్ర వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా శరత్చంద్రని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువస్తారు. అపూర్వ, బావా నీకేమైనా అవుతుందేమోనని నేను ఎంతో బాధపడ్డాను బావా అని ఏడుస్తూ ఉంటుంది అపూర్వ. భూమి ఎక్కడ అపూర్వ అని అడుగుతారు శరత్చంద్ర. ఇప్పుడు భూమి గురించి ఎందుకు బావా, వెళ్ళిపోయిన వాళ్ళ గురించి కాదు, నీ పక్కనున్న వాళ్ళ గురించి ఆలోచించు బావా అని అంటుంది అపూర్వ. అప్పుడే కార్ సౌండ్ రావడంతో ఇంకా గగన్ అలా భూమిని శరత్చంద్ర ఇంటికి తీసుకొస్తాడు. ఒక్కసారిగా అది చూసిన శరత్చంద్ర షాక్ అయిపోతారు. భూమిని శరత్చంద్ర చేతిలో పెట్టి గగన్, చూడండి శరత్చంద్ర గారు, మీరు మీ భూమిని కన్న కూతురిగా భావిస్తున్నారు. నేను తన మాటకి గౌరవం ఇవ్వాలి అనుకుంటున్నాను. ముందు తన్ని నాతో తీసుకువెళ్ళాలి అనుకున్నాను, కానీ మీ పర్మిషన్ ఉంటే కానీ భూమి నన్ను పెళ్లి చేసుకోను అంటుంది. కాబట్టి ఏదైనా నా తప్పులు ఉంటే మీరు నన్ను క్షమించండి. పెద్దవారిగా మీ నుండి నేను ఆశించేది అదే అని చెప్పి గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆగు గగన్ అని అంటారు శరత్చంద్ర. వెంటనే గగన్ వైపు చూస్తూ ఉంటారనమాట శరత్చంద్ర. గగన్ వెనక్కి తిరిగి చూస్తారు. గగన్, నువ్వు కేపీ మొదటి భార్య కొడుకువని ఇన్నాళ్ళు నేను దూరం పెట్టాను. బిజినెస్లో నా అంత ఎత్తు ఎదుగుతున్నావని నీపై కోపం పెంచుకున్నాను. కానీ నీకు అవకాశం ఉన్నా, భూమిని బలవంతంగా పెళ్లి చేసుకునే సామర్థ్యం నీకు ఉన్నా, నా పర్మిషన్ కోసం నా ఇంటికి వచ్చి నా కూతుర్ని అప్పచెప్పి వెళ్తున్నావంటేనే నీ క్యారెక్టర్ ఎలాంటిదో నాకు అర్థమైంది. కొంతమంది ఉంటారు, పైకి మంచిగా నటిస్తూ లోపల చాలా రాక్షసత్వాన్ని నింపుకొని ఉంటారు. వంశీ లాంటివాడు పైకి మావయ్య బాబాయ్ అని పిలుస్తూ వాడు పెళ్ళికి ముందు ఎన్నో మోసాలు చేశాడు. కానీ నీకు ఆ ఛాన్స్ ఉన్నా భూమిని మా ఇంట్లో విడిచి వెళ్తున్నావు. ఈ ఒక్క విషయం చాలు నీ క్యారెక్టర్ ఏంటో నేను అర్థం చేసుకోవడానికి అని అంటారు శరత్చంద్ర.
ఒక్కసారిగా భూమి గగన్ ఇద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. గగన్ని ఇంక దగ్గరికి రమ్మని పిలిచి గగన్ తలపై చేయి వేసి నిమురుతూ, నీలాంటి అల్లుడు నా కూతురికి దొరకడం నిజంగా నా అదృష్టం. త్వరలోనే మీ ఇంటికి వచ్చి నిశ్చితార్థ ముహూర్తం పెట్టుకుంటామని మీ అమ్మ శారద గారికి చెప్పు అని అంటారు గగన్. గగన్తో శరత్చంద్ర ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. గగన్ నాన్న అని చెప్పి వాళ్ళ నాన్నని హ్యాపీగా పాపం హక్ చేసుకుంటుంది భూమి. చూడమ్మా భూమి, నువ్వు ప్రేమించిన వాడినే నీకు ఇచ్చి పెళ్లి చేయబోతున్నాను. ఈ నాన్నను నువ్వు వదిలి వెళ్ళలేవని నాకు అర్థమైంది. అలా అని గగన్ని కూడా విడిచి ఉండలేవని అర్థమైంది. నాకు చాలా సంతోషంగా ఉంది అని ఇంకా చాలా హ్యాపీగా ఇద్దరిని చూస్తూ ఉంటారు శరత్చంద్ర. శరత్చంద్ర మాటలు విన్న అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నక్షత్ర ఇంకా స్పీడ్గా ఏడుస్తూ వెళ్ళి తన రూమ్లో డోర్ లాక్ చేసుకుంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.